హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫీల్ గుడ్ లైఫ్ బై త్రిపుర. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. సో ఈ రోజు మన వీడియో ఏంటి అంటే మరి 15 days ఆఫ్ 1 meal a day అయితే కంప్లీట్ అయిపోయింది కదా. సో మనం నెక్స్ట్ ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్లోకి అయితే అడుగు పెట్టాలి. సో మనం ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్లోకి అడుగు పెట్టాలంటే ముందు అసలు అది ఏంటనేది తెలుసుకోవాలి కదా. సో చాలా మందికి అది ఏంటి అనేది బేసిక్ ఐడియా ఉండుండొచ్చు, బట్ దానిలో ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఎవరు చేయొచ్చు, ఎవరు చేయకూడదు, అలాగే దీనివల్ల హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉంటాయా, హెల్త్ బెనిఫిట్స్ ఏముంటాయి, ఇవన్నీ అయితే ఈ రోజు వీడియోలో నేను కవర్ చేసేస్తున్నాను. సో మరి ఈ రోజు వీడియోలో ఏడిఎఫ్ గురించి కంప్లీట్గా తెలుసుకోవాలి అనుకునే వాళ్ళైతే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేసేయండి. సో వీడియోలోకి వెళ్ళడానికి ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిలో ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వచ్చేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? చలో. సో యాజ్ యూజువల్ నేను నా నోట్స్ అయితే రాసుకుని వచ్చేసాను, బట్ ఆ షార్ట్ నోట్స్ అనమాట, షార్ట్ అండ్ క్యూట్ వీడియో చేద్దాం అనుకున్నాను అందుకోసం అని చెప్పేసి. సో యాక్చువల్లీ ఏడిఎఫ్ అంటే ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్. ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ అండి, అంటే పేరులోనే ఉందన్నమాట. ఆల్టర్నేట్ డే అంటే ఏం లేదు, రోజు విడిచి రోజు అనమాట. సో ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్ అంటే ఓవరాల్గా ఏంటి అంటే రోజు విడిచి రోజు ఫాస్టింగ్ చేయటం అనమాట. అంటే ఒకరోజు తింటాం, ఒకరోజు ఫాస్టింగ్ చేయటం. ఇప్పుడు దీనిలో ఎన్ని రకాలు ఉన్నాయి అనేది చూద్దాం. మొత్తం 3 types అయితే ఉన్నాయండి. ఫస్ట్ది ట్రూ ఆర్ టిపికల్ ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్ అనమాట. అది బాగా హార్డ్గా ఉంటుంది చేయటానికి. ఇప్పుడు మనకి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, నార్మల్ బేసిక్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో మనం చూసుకుంటే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగేనండి. ఇంటర్మీడియట్ ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్ అంటారనమాట దీన్ని ఓవరాల్గా. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఒమాట్ తర్వాత నెక్స్ట్ లెవెల్. అది ఎలా చెప్తామంటే, ఒమాట్లో మనం 23 hours ఫాస్ట్ చేస్తున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే అరౌండ్ 36 hours వరకు మనం ఫాస్టింగ్లో ఉంటాం అనమాట. మోర్ దాన్ 24 hours ఫాస్టింగ్ చేస్తాం కాబట్టి ఒమాట్ కంటే కొంచెం ఎక్స్ట్రీమ్ అని చెప్పచ్చు మనం ట్రూ ఆర్ టిపికల్ ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్ చేసినట్లయితే కనుక. సో సెకండ్ టైప్ వచ్చేసి మనకి మాడిఫైడ్ ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్ అండి. ఇది వచ్చేసి మనకి డాక్టర్ క్రిస్టఫర్ అనే ఆవిడ దీన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. అంటే ఆవిడ ట్రూ ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్ ఏదైతే ఉందో దాన్ని మాడిఫై చేశారు, చెయ్యలేని కొంతమంది వాళ్ళ కోసం. బికాజ్ ఒక రోజంతా ఫాస్టింగ్ ఉండటం అంటే మాటలైతే కాదు కదా. సో అలా చెయ్యలేని వాళ్ళ కోసం దాన్ని కొంచెం మాడిఫై చేసి ఏం చేశారు అంటే, ఫస్ట్ డే అంటే ఈటింగ్ డే, ఫాస్టింగ్ డే కాకుండా ఈటింగ్ డే ఉంటుంది కదా, ఈటింగ్ డే ఫాస్టింగ్ డే, మళ్ళీ ఈటింగ్ డే ఫాస్టింగ్ డే, అట్లా కదా మనం చేస్తాం ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్. సో ఈటింగ్ డేలో మీరు 1500 నుంచి 1700 calories వరకు ఫుడ్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఆవిడ చేసిన మోడిఫికేషన్ ఏంటి అంటే, నార్మల్గా ఫాస్టింగ్ డేలో మనం ఫాస్టింగ్ 0 calorie డ్రింక్స్ తప్ప ఏమి తీసుకోం కదా, అలాంటి ఆ డేని ఫాస్టింగ్ డేలో 500 calories వరకు మీరు ఫుడ్ అనేది తీసుకోవచ్చు అని చెప్పేసి మోడిఫై చేశారు. అంటే మన ట్రూ ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్ ఏంటి అంటే 1700 calories 0 calories, 1700 calories 0 calories ఇట్లా వెళ్తుంది. అలాగే మన సెకండ్ టైప్ అంటే మోడిఫైడ్ ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్ ఏదైతే ఉందో 1700 calories 500 calories, 1700 calories 500 calories ఈ ఫేస్లో వెళ్తుంది అనమాట. సో దీనివల్ల ఎలా బెనిఫిట్ పొందుతాము అనేది మనం తర్వాత చూద్దాము. దానికంటే ముందు మనం నెక్స్ట్ టైప్ ఆఫ్ ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్ గురించి అయితే తెలుసుకుందాము. అదేంటి అంటే 5:2 అనమాట. అంటే 5 days మనం తింటాము, ఈటింగ్ విండోలో ఉంటాం. ఎనీ 2 days ఆఫ్ ద వీక్ మనం ఫాస్టింగ్లో ఉంటాం. అలా అని ఆ 2 days ఫాస్టింగ్ ఏదైతే ఉందో వెంటనే పెట్టుకోకూడదు. లైక్ మండే ఈటింగ్ విండోలో ఉండి ట్యూస్డే అండ్ వెడ్నెస్డే ఫాస్టింగ్ పెట్టుకోకూడదు. మండే ఈటింగ్ విండో, ట్యూస్డే ఫాస్టింగ్, అండ్ మళ్ళీ వెడ్నెస్డే ఈటింగ్, థర్స్డే ఫాస్టింగ్, ఫ్రైడే ఈటింగ్, అట్లా పెట్టుకోవచ్చు మనం. లేదు ట్యూస్డే ఆర్ థర్స్డే ఈ ఫాస్టింగ్ విండోస్ పెట్టుకొని రిమైనింగ్ అన్ని ఈటింగ్ విండోస్ పెట్టుకోవచ్చు. ఇట్లా మనం ఏదైనా 2 days మనం ఫాస్టింగ్లో ఉంటాం అనమాట. ఈ మెథడ్ వచ్చేసి మనకి డాక్టర్ మైకెల్ మోస్లే అనే ఆయన వాడుకలోకి తెచ్చారు ఈ మెథడ్ని. అండ్ ఇవి అయితే 3 different types ఆఫ్ ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్ అండి. అండ్ అసలు ఇది ఎలా పనిచేస్తుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం వీళ్ళు ఇక్కడ చూసేది ఏంటంటే, మన రిమైనింగ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో లాగా ఎవ్రీ డే టు డే బేసిస్ అయితే వర్కౌట్ అవ్వదండి. ఇది కంపల్సరీగా మనకి వీక్లీ బేసిస్ మీద చూసుకోవాలి. లైక్ మనకి ఏంటంటే మెయిన్ ఇక్కడ క్యాలరీ రెస్ట్రిక్షన్, వీఆర్ రెస్ట్రిక్టింగ్ అవర్ క్యాలరీస్ అనమాట. మన క్యాలరీస్ని మనం రెస్ట్రిక్ట్ చేస్తున్నాం కంప్లీట్గా. లైక్
ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు 1500 క్యాలరీస్ తీసుకుంటున్నాము మీల్ పర్ డే. మీరు ఏ డైట్లో అయినా ఉండండి, ఎంతైనా అంటే మీ మీల్ టైం ఎంతకైనా డౌన్ చేసుకోండి, ఫాస్టింగ్ టైం ఎంతైనా పెంచుకోండి. మీరు క్యాలరీస్ పరంగా చూసుకుందాం. ఇక్కడ ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్లో ఎప్పుడు కూడా మనం క్యాలరీస్ పరంగా చూసుకోవాలి. సో పర్ డే మనం 1500 క్యాలరీస్ తీసుకుంటున్నాం అనుకోండి. 1500 ఇంటూ 5 డేస్ ఆ వీక్ లాగా, ఓకే 7 డేస్ ఆ వీక్ కదా, ఓకే 7 డేస్ ఆ వీక్ చేద్దాము. మనకి 10,500 క్యాలరీస్ తీసుకోవాలి. ఇది అంటే పర్ ఎవ్రీడే మనం తీసుకున్నట్లయితే కనుక 1500 ఇంటూ 7 10,500 క్యాలరీస్ మనం తీసుకుంటాం. కానీ ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్లో మనం ఏం చేస్తున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రూ ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్ తీసుకుందాం. ట్రూ ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్ కానీ మనం తీసుకుంటే మనం 4 డేస్ a వీక్ తింటాము అండ్ 3 డేస్ a వీక్ ఫాస్టింగ్ ఉంటాము. సో మనం 4 డేస్ మాత్రమే తింటున్నాం కదా, అప్పుడు 1500 ఇంటూ 4 మాత్రమే, అంటే మ్యాక్సిమం ఒక 1500 క్యాలరీస్ కింద నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను. అప్పుడు మనం ఏం చేస్తున్నాం, 6000 క్యాలరీస్ మాత్రమే తీసుకుంటున్నాం వారానికి. మనం 7 డేస్ a వీక్ 1500 క్యాలరీస్ వేరే డైట్లో మనం చూసుకుంటే మనం పర్ వీక్ వచ్చేసి 10,500 క్యాలరీస్ తీసుకుంటున్నాము. అలా కాకుండా మనం ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్లో కానీ చూసుకున్నట్లయితే 1500 ఇంటూ 4 డేస్ మాత్రమే మనం తింటున్నాం, రిమైనింగ్ 3 డేస్ క్యాలరీస్ ఉండట్లేదు కాబట్టి 6000 క్యాలరీస్ మాత్రమే మనం తీసుకుంటున్నాం. అలాగానే చూసుకుంటే మనం అరౌండ్ 4500 క్యాలరీస్ డెఫిసిట్లో ఉంటున్నాం అనమాట పర్ వీక్. 4500 క్యాలరీస్ డెఫిసిట్ అంటే మనకు ఆల్మోస్ట్ 1 pound ఆఫ్ వెయిట్ అనేది, అంత ఫ్యాట్ 1 pound ఆఫ్ ఫ్యాట్ అనేది కరిగిపోతుంది బాడీలో నుంచి, మనం ఎలాంటి ఎక్సర్సైజెస్ ఏమి చేయకుండా. ఇదండి ఇది వర్క్ అయ్యే ఫార్మాట్ అయితే ఇది. సో మీరు మోడిఫైడ్ ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్ అని చేసినట్లయితే మనకి 6000 కాకుండా రిమైనింగ్ 3 డేస్ ఇంటూ 500 క్యాలరీస్ తీసుకుంటాం, అంటే 1500. సో 7500 క్యాలరీస్ మనం టోటల్గా తీసుకుంటున్నాం మోడిఫైడ్ ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్ అని మీరు చేస్తే. ఆన్ రెగ్యులర్ బేసిస్ మనం వేరే వాటిలో చూసుకుంటే 10,500 క్యాలరీస్ పర్ డే తీసుకునే మనము ఇక్కడ మీరు చూసుకుంటే 7500 క్యాలరీస్ మాత్రమే తీసుకుంటున్నాం అనమాట. ఇక్కడ కూడా మనకి క్యాలరీ డెఫిసిట్ అనేది పర్ వీక్ కంపేర్ చేసుకుంటే బాగా కనిపిస్తుంది. సో ఈ రకంగా మనం వెయిట్ అయితే లూజ్ అవుతామండి. ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్ ఇలా క్యాలరీ రెస్ట్రిక్షన్ మీద బేస్ అయ్యి పనిచేస్తుంది. చాలా మందికి దీని గురించి తెలియదు, దీని వెనుకున్న అసలు రహస్యం అయితే ఇది. అండ్ ఇప్పుడు ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్ గురించి అయితే మీకు కంప్లీట్గా అర్థమైపోయిందని అనుకుంటున్నాను. సో ఇక్కడ మనం ఏం చేద్దాము అంటే దీని ప్రోస్ అండ్ కాన్స్ తెలుసుకుందాం. అంటే దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి, అలాగే డ్రాబ్యాక్స్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి. సో ఇది తెలుసుకోవడానికి ముందు ఒక చిన్న విషయము, నేను యాక్చువల్లీ ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్ చేయలేదండి. ఇదే ఫస్ట్ టైం మీతో పాటు అంటే మీకు చూపిస్తూనే చేస్తున్నాము. అది కూడా నేను కూడా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, ఒక చిన్న ట్రై చేద్దాం, ఎక్స్పీరియన్స్ చేద్దాం దీన్ని కూడా అనే ఉద్దేశంతో దీన్ని నేను కూడా మా హస్బెండ్తో పాటు చేద్దాం అనుకుంటున్నాను. బట్ లాంగ్ టర్మ్లో చేయను నేను. బట్ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్ ఎప్పుడైనా కూడా అడ్జస్ట్మెంట్కి కూడా కొంచెం టైం పడుతుందండి, బాడీ అడ్జస్ట్ అవ్వడానికి కూడా. మనకి రిమైనింగ్ అయితే నేను 1 వీక్ to 10 డేస్ చెప్తాను కదా, ఇది మాత్రం మీరు కంపల్సరీ 2 వీక్స్ to 3 వీక్స్ వరకు చేయాలి. అండ్ ఎవరు కూడా ఎప్పుడు డైరెక్ట్గా ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్ అస్సలు ట్రై చేయకూడదు. నేను నార్మల్గా ఒమాడ్ని డైరెక్ట్గా ట్రై చేయమని సజెస్ట్ చేయను. సో అలాంటప్పుడు ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్ అంటే అస్సలు సమస్య లేదు. మీరు కంపల్సరీ 16/8 1 వీక్, 20/4 1 వీక్, అండ్ దెన్ ఒమాడ్ అట్లీస్ట్ 10 to 15 డేస్ చేసిన తర్వాత మాత్రమే ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్ అనేది ట్రై చేయాలి. బికాజ్ ఇది కొంచెం లాంగర్ ఫాస్టింగ్ కాబట్టి డెఫినెట్లీ డైరెక్ట్గా అయితే ట్రై చేయొద్దు. డైరెక్ట్గా ట్రై చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే మీకు చాలా ఉంటాయి. అండ్ అలాగే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి దీనిలో నేను ఎక్స్పీరియన్స్ లేకుండా చెప్తున్నాను. ఇప్పటి వరకు మీరు చూసిన ఒమాడ్ కానీ 20/4 కానీ 18/6 కానీ 16/8 కానీ నేను అవన్నీ పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసి నేను తగ్గి ఆ తర్వాత మీకు చేసి చూపించి మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి మీ క్వైరీస్ అన్ని క్లియర్ చేస్తున్నాను. బట్ ఇప్పుడు నేను చూపించే ఈ ఆల్టర్నేటివ్ ఫాస్టింగ్ ఏదైతే ఉందో అది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఇప్పుడు మీతో పాటే నేను కూడా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను. ప్రీవియస్ నాకేంటంటే భయం ఉండేదన్నమాట, మనకి మెటబాలిజం డౌన్ అయిపోతుందేమో, బాడీ అడ్జస్ట్ అవ్వదేమో, అంటే ఒకరోజు బాడీని ఇలా ఉంచుతున్నాం, ఒకరోజు ఫుడ్ ఇవ్వట్లేదు, ఒకరోజు ఫుడ్ ఇస్తున్నాం, ఇంకెలా అడ్జస్ట్ అవుతుంది బాడీ అనే క్వశ్చన్ మార్క్ నాకుండి నేను అసలు ట్రై చేయడానికి భయపడ్డాను. బట్ ఓకే, అందరూ ట్రై చేసి సక్సెస్ అయినప్పుడు ట్రై చేయడంలో తప్పే ఉంది, అలాగ అందరూ అడుగుతున్నారు కదా అని చెప్పేసి ఇప్పుడైతే ఒక ట్రై ఇద్దాము అని చెప్పేసి ఫైనల్లీ డిసైడ్ అయిపోయాను అనమాట.
సో అది ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్ నేను మీతో పాటు చేస్తున్నాను కాబట్టి మీరు అడిగే ప్రతి క్వశ్చన్కి అయితే నేను ఆన్సర్ చేయలేకపోవచ్చు. ఇది మీరు ముందే గుర్తుపెట్టుకుంటే బెటర్. సో బట్ నేను ఎక్స్పీరియన్స్ చేసేదంతా అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అండ్ అలాగే దీనిలో ప్రోస్ అండ్ కాన్స్ చూసుకుంటే బెనిఫిట్స్ ఏంటి అంటే మనం కీటో డైట్ చేయకుండానే, అంటే ఫ్యాట్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుని ఫ్యాట్స్ ఎక్కువ తీసుకుని కార్బోహైడ్రేట్స్ కంప్లీట్ కట్ చేస్తేనే కీటోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి అని అనుకుంటే అది తప్పు. ఈ డైట్లో మనం ఏమీ చేయకుండానే లాంగర్ ఫాస్టింగ్ వల్ల మనకి కీటోన్స్ ప్రొడ్యూస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ బెనిఫిట్ అనమాట. కీటోన్స్ కానీ ప్రొడ్యూస్ అయితే ఫ్యాట్ అలా 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 కరిగిపోతుంది. అండ్ మనకి చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి కీటోన్స్ వల్ల. అండ్ అలాగే మన మెటబాలిజం ఇనిషియల్ 2 వీక్స్లో ఫ్లక్చుయేషన్స్ అవుతాయండి. మెటబాలిజం స్టేబుల్గా ఉంటుంది అని చెప్పలేము. ఫ్లక్చుయేషన్స్ అయితే మన బాడీ అడ్జస్ట్ అయ్యే వరకు, ఆ తర్వాత మెటబాలిజం బాగా బూస్ట్ అవుతుంది, మనకి బాగా హెల్ప్ఫుల్గా అవుతుంది అనమాట. నెక్స్ట్ బెనిఫిట్ ఏంటి అంటే ఓన్లీ ఫ్యాట్ లాస్, మజిల్ లాస్ ఉండదు అని చెప్తున్నారు. బట్ ఇది ఎంతవరకు అనేది చూడాలి. బికాజ్ నేను నోట్ చేసుకుని ఇంకొక పాయింట్ ఉంది కాన్స్లో, అంటే ఇవి ప్రోస్ అండ్ కాన్స్ కదా. సో నేను నెగిటివ్ సైడ్లో కూడా దీన్ని నోట్ చేసుకున్నాను. అక్కడ కూడా విన్న తర్వాత అది మీరే డిసైడ్ చేసుకోండి. ఈ పాయింట్ని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. నెక్స్ట్ వచ్చేసి మనం లాంగ్ టర్మ్లో లైక్ అరౌండ్ ఒక 1 month 2 months కానీ ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్ చేస్తే మనకి ఇలా ఏదైనా స్ట్రెస్ లెవెల్స్ ఏమన్నా ఉన్నా, డిప్రెషన్ ఏమన్నా ఉన్నా కానీ అవి కూడా పోతాయంట. అంత బెనిఫిట్ ఉంది దీని నుంచి. అలాగే మన బాడీలో ఏమైనా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటే హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ని టక్ 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 మనం కట్ చేస్తుంది. మనం కానీ అవసరం లేని వాళ్ళని కట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం ఈ లైఫ్లో. అట్లాగా బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఇది కట్ చేసుకుంటూ వచ్చేస్తుందంట. అలాగే మీకు ఒమాడ్లో కూడా తగ్గని బెల్లీ ఫ్యాట్ ఏదైతే ఉందో ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్లో తగ్గుతుంది. నన్ను చాలా మంది అడుగుతున్నారు కదా, పొట్ట తగ్గట్లేదు అక్క, ఓన్లీ ఎక్సర్సైజ్ చేస్తేనే తగ్గుతుందా, ఎలా తగ్గుతుంది పొట్ట అని చాలా మంది అడుగుతున్నారు కదా ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్. నేను చేసిన, అంటే నేను మీకు ఈ కంటెంట్ తీసుకురావడానికి ముందు అరౌండ్ ఒక 100-150 వీడియోస్ అయితే చూసుంటానండి ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్ మీద. అలాగే ఒక 2 to 3 ఆర్టికల్స్ అయితే చదివాను. ఆన్లైన్లో ఫ్రీగా అవైలబుల్గా ఉన్న ఆర్టికల్స్ అయితే చదివాను, ఒక 2 to 3. ఓవరాల్గా నేను కన్క్లూషన్కి వచ్చింది, నాకు బాగా నచ్చిన బెనిఫిట్ ఏంటి అంటే బెల్లీ ఫ్యాట్ అనేది దీనిలో తగ్గుతుందంట. బెల్లీ ఫ్యాట్ బాగా తగ్గుతుందంట ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్లో. సో బెల్లీ ఫ్యాట్ ప్రాబ్లమ్గా ఉన్న వాళ్ళు డెఫినెట్లీ ట్రై చేసి చూడండి. అండ్ అలాగే దీనిలో నెగిటివ్ పాయింట్స్ కానీ మనం చూసుకుంటే, నార్మల్గా మనకి సైంటిఫిక్గా చూసుకుంటే ఏం చెప్తారు అంటే 24 hours కంటే ఎక్కువగానే మనం ఫాస్టింగ్ చేసినట్లయితే మనకి యూరిన్ పాస్ చేసినప్పుడు యూరియా నైట్రోజన్ అనేది యూరిన్తో పాటు వెళ్ళిపోతుంది అని చెప్తారు. బట్ ఈ యూరియా నైట్రోజన్ అనేది ఏంటి అంటే మనకి మజిల్ బ్రేక్ డౌన్ అయినప్పుడు అది వేస్ట్ పార్టికల్ అనమాట. ఆ వేస్ట్ పార్టికల్ మనకి యూరిన్తో పాటు వెళ్ళిపోతుంది. మనకి యూరిన్లో ఈ యూరియా నైట్రోజన్ లెవెల్స్ అనేవి కొంచెం ఎక్కువ ఉన్నాయి అంటే డెఫినెట్లీ మన మజిల్ బ్రేక్ డౌన్ అవుతుంది, మజిల్ లాస్ అవుతున్నామని అర్థము. నేను చెప్పాను కదా, సో అదనమాట. సో మజిల్ లాస్, మీరు ఈటింగ్ విండోలో ప్రాపర్ ఫుడ్ ప్రాపర్గా తీసుకోకుండా మీరు ఫాస్టింగ్ విండోలో కానీ 24 hours కంటే ఎక్కువ ఫాస్టింగ్ చేసినట్లయితే మజిల్ లాస్ అయ్యే ఛాన్సెస్ 100 to 100% ఉంటాయి ఈ ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్లో. సో ఈటింగ్ విండో పర్ఫెక్ట్గా చేస్తే మజిల్ లాస్ కొంచెం కూడా పోకుండా ఓన్లీ ఫ్యాట్ లాస్ పోయే ఛాన్సెస్ కూడా ఈ ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్లోనే ఉన్నాయి. సో నేను అందుకనే ఇందాక చెప్పాను, ఈ పాయింట్ నేను నెగిటివ్ సైడ్లో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి అని చెప్పేసి. ఇప్పుడు డెసిషన్ ఈజ్ యువర్స్. ఈటింగ్ విండో పర్ఫెక్ట్గా చేస్తే యుల్ హ్యావ్ నో మజిల్ లాస్. అలాగే ఈటింగ్ విండో పర్ఫెక్ట్గా చేయకపోతే మజిల్ లాస్ డెఫినెట్లీ ఉంటుందన్నమాట. అండ్ మనకి నెక్స్ట్ ఇది ఏంటి అంటే మనకి మెటబాలిజం వచ్చేసి ఫ్లక్చుయేషన్స్ ఉంటాయని చెప్పాను కదా. సో ఇప్పుడు యాక్చువల్లీ ఈ లాక్డౌన్ ఆర్ కరోనా డేస్లో అయితే ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్ స్టార్ట్ చేయాలి, డైరెక్ట్గా స్టార్ట్ చేసే వాళ్ళకైతే అస్సలు సజెస్ట్ చేయనండి నేను. బికాస్ మెటబాలిజం అనేది మనకి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది కాబట్టి, అండ్ ఇమ్యూనిటీ కూడా మనకు అలానే బూస్ట్ అవ్వకుండా ఫ్లక్చువేట్ అవుతూ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. మనం తీసుకునే ఫుడ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట అది. సో ఒక థాట్ ఇవ్వండి మీరు దీన్ని స్టార్ట్ చేయడానికి ముందు. అండ్ అలాగే ఇది ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు అంటే ప్రెగ్నెంట్ లేడీస్ చేయకూడదు యాజ్ యూజువల్. అలాగే బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ అసలు చేయకూడదు. అండ్ అలాగే బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ బేబీకి 1 year కంప్లీట్ అయ్యే వరకు లేదా బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం ఆపేసే వరకు చేయకూడదు. ఎలాంటి డైట్ చేయకూడదు. ఇదే కాదు, దీంతో పాటు నేను థైరాయిడ్ ఉన్న వాళ్ళకైతే అస్సలు సజెస్ట్ చేయను. థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్ అస్సలు ట్రై చేయొద్దు డాక్టర్ కన్సల్టేషన్ లేకుండా. అలాగే డయాబెటీస్, ఇట్లాంటి హెల్త్ కండిషన్స్ ఏమున్నా కానీ
కానీ దయచేసి ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్ మాత్రం అస్సలు ట్రై చేయకండి. సో ఓవరాల్గా ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్ గురించి అయితే ఇదండి. నాకు తెలిసిన నాలెడ్జ్ అంతా మీతో అయితే షేర్ చేసేసాను. మరి రేపటి నుంచి ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్ జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది మంది. సో ఎన్ని రోజులు చేస్తాము అనేది అయితే ఇప్పుడే డిసైడ్ చేసుకోలేదు, వెయిట్ ప్రోగ్రెస్ని బట్టి. అండ్ వెయిట్ వచ్చేసి ఇక్కడ మనం ఎవ్రీడే చూపించును. బికాస్ ఈటింగ్ డే తర్వాత వెయిట్ ఎవ్రీడే చూపిస్తాను. బికాస్ ఈటింగ్ విండో తర్వాత పెరిగే ఛాన్స్ ఉంటుంది, ఫాస్టింగ్ డే తర్వాత తగ్గే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీకు ఆ ఫ్లక్చుయేషన్స్ కూడా అర్థం అవ్వాలి. కాబట్టి ఫ్లక్చుయేషన్స్ బాగా ఉంటాయి అనమాట ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్లో వెయిట్ అనేది. బట్ ఎవరు ఫస్ట్ టైం ట్రై చేస్తున్న వాళ్ళైతే ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, భయపడొద్దు వెయిట్ ఏంటి ఇలా ఫ్లక్చుయేషన్స్ ఉంది అని. బట్ లాంగ్ టర్మ్లో మనకి వెయిట్ లాస్ ఎక్కువ ఉంటుంది అని విన్నాను. నేను కూడా చేస్తున్నాను కాబట్టి మేబీ ఐ హ్యావ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ ఆల్టర్నేటివ్ ఫాస్టింగ్ అనుకుంటున్నాను. ఈసారి 60కి పెట్టుకుందాను టార్గెట్. లైక్ నాది 64 ఉంది కదా. బట్ నాది వద్దులేండి, మా హస్బెండ్ది ఎట్లాగో ఇప్పటి వరకు ఆయన జర్నీ చూపిస్తా అని చెప్పాను కదా, మా హస్బెండ్ది కంటిన్యూ చేస్తాను. మా హస్బెండ్ ఆల్టర్నేట్ డే ఫాస్టింగే చేస్తున్నారు. ఆయనదే చూపిస్తాను. బట్ మధ్యలో నా వెయిట్ కూడా అట్లా చూపిస్తూ ఉంటాను నేను కూడా చేస్తూ. ఓకేనా. అండ్ ఓవరాల్గా ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్ అయితే ఇది. మాతో పాటు చేయాలనుకునే వాళ్ళు రేపటి నుంచి మాతో పాటు హ్యాపీగా ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్లో జాయిన్ అయిపోవచ్చు. అండ్ రేపటి వీడియోలో నేను మీకు అయితే చెప్తాను, లైక్ మేము ట్రూ ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్ చేస్తున్నామా లేదా మోడిఫైడ్ ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్ చేస్తున్నామా అని. బికాస్ మేము యాక్చువల్లీ ప్లాన్ చేసుకుంది ఏంటి అంటే ట్రూ ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్ చేద్దాము, ఇన్ కేస్ అది చెయ్యలేనప్పుడు అప్పుడు మనం మోడిఫైడ్ ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్లోకి షిఫ్ట్ అవుదాము అని చెప్పేసి అనుకున్నాము. బట్ వీఆర్ స్టిల్ డిస్కసింగ్ అబౌట్ దట్ అనమాట. సో మేబీ రేపటికల్లా ఫైనలైజ్ అయిపోయి రేపు డిసైడ్ చేసేసుకుంటాము. మీకు కూడా షేర్ చేస్తాను రేపటి వీడియోలో. అండ్ ఓవరాల్గా ఈరోజు వీడియో అయితే ఇది. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. మళ్ళీ మంచి వీడియోస్ మీ ముందుకు ఇలానే వచ్చేస్తూ ఉంటాను. అంటిల్ దెన్ నేను మీ త్రిపుర సైనింగ్ ఆఫ్. బాయ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.